Hi, friends and family, and all my colleagues, brothers and sisters. నేను ఎక్కడికో దూరంగా వచ్చానని తెలుసు కదా మీకు. అయితే ఒక నా సబ్స్క్రైబర్ అనమాట ఏంటంటే ఒక చాట్ చేశారు నాతోటి. చాట్ చేస్తే ఇక్కడ తినడానికి చాలా ప్రాబ్లం ఉందనేసి అప్పుడు ఆ టైంలో నేను చెప్పడం జరిగింది వాళ్ళతో. అయితే వాళ్ళు పంపించిన ఐటమ్స్ చాలా ప్రేమ చూపించారు నా మీద. కానీ నేను ఎప్పుడు వాళ్ళ ప్రేమను ఎప్పుడు మర్చిపోలేను. ఇదేంటంటే తాటి బెల్లం, వాళ్ళ దగ్గర తాటి బెల్లం దొరుకుద్దంట. తాటి బెల్లం పంపించారు, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా టేస్ట్ చేసి చూసాను, చాలా 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 టేస్టీగా ఉంది. నార్మల్ బెల్లం తిన్నాం కానీ తాటి బెల్లం ఎప్పుడు తినలేదు. చాలా టేస్ట్గా ఉంది. ఇంకేంటంటే వీటిని ఏమంటారు, హాట్ పేరు తెలియదు నాకు. ఇంకా తర్వాత స్వీట్స్ పంపించారు 2 రకాలు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత స్వీట్స్లోనే కాజుది అచ్చు ఉంటుంది కదా, కాజుతో చేసిన అచ్చు చాలా చూడడానికి చాలా బాగుంది. ఇంకా బూందీ మిక్చర్, చిన్న బూందీ మిక్చర్ ఉంటుంది కదా, అదొకటి అచ్చు. తర్వాత బూందీ మిక్చరు. ఇంకా వచ్చేసి అది చికెన్ పికిలు, ఇది వచ్చేసి ఆవకాయ పికిలు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరని చెప్పడానికి కూడా ఎవరు ఏంటని చెప్పొద్దు అన్నారు, అందుకని చెప్పట్లేదు. లేకపోతే మెన్షన్ కూడా చేయొద్దు ఎవరనేది. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్ యూ. ఎప్పుడు మర్చిపోలేను మిమ్మల్ని. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికో వచ్చిన నాకు ఎంత దూరమైనా మీరు ఇలా పంపించడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. చాలా థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, జై జవాన్.